నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పినారు అన్నమాట. బేసిక్గా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్ని కూడా తెలంగాణలో చేసుకున్నారు, ఆంధ్రాలో ఎక్కడ కూడా చేసుకోలేదు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం ఏంటని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అసలు ఆయన ఆ ట్వీట్ వేసినారా, లేదంటే వాళ్ళ పిఆర్ టీం ఎవరైనా వేసినారా అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. కానీ ఏంటంటే ఆయన అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ పడింది కాబట్టి ఇప్పుడు ఇది ఒక వార్తగా అయితే మారింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ వేయడం ఏంటి, నారా లోకేష్ గారికి కూడా వేయాలి కదా అని చెప్పేసి మరి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. సో దీంట్లో రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయకండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ వేయడం వెనుకున్నటువంటి రీజన్ ఏంటంటే టికెట్ రేట్లు పెంచడం అనమాట. బేసిక్గా ఏంటంటే మన ఆంధ్రాలో రేపు సినిమా రిలీజ్ అవుతుంది కదా, వార్ 2 సినిమా. దీనికి సంబంధించి టికెట్ రేట్లకి అయితే హైక్ ఇచ్చినారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి ఇప్పుడు కందుల దుర్గేష్ గారు మంత్రిగా ఉంది, సినిమాటోగ్రఫీ మంత్రిగా. సో దాంతో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కందుల దుర్గేష్ గారికి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే సింగిల్ స్క్రీన్కి వచ్చేపాటికేమో 75 రూపాయలు టికెట్ రేట్ పెంచే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా మల్టీప్లెక్సెస్ వచ్చేపాటికి 100 రూపాయలు టికెట్ రేట్ పెంచుకునే విధంగా అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సో దాంతో మన జూనియర్ ఎన్టీఆర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఆ శాఖ మంత్రిత్వ శాఖ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో కందుల దుర్గేష్ గారు, ఆయనకైతే ట్వీట్ చేయడం అనేది జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి థ్యాంక్స్. ప్రస్తుతం ఎన్టీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ అయితే ప్రస్తుతం వైరల్గా మారింది. ఒకటే ఏదైతే టికెట్ రేట్స్ పెంచడం కారణంగా ఏదో జీవో ఇచ్చినారు కదా వార్ 2కి, సో అందుకోసం చెప్పేసి ఐ ఆల్సో ఎక్స్టెండ్ మై గ్రాటిట్యూడ్ టు ది సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు. సో ఇదన్నమాట సంగతి.